పగలు రెండు కూడా వీలైనంత వరకు వాళ్ళు సౌరమానాన్ని పాటిస్తారు కాబట్టి వాళ్ళకి సంక్రాంతి కానీ మాసములలో కానీ మార్పు రాదు. మార్గశీర్ష మాసం ఒక్కసారి లాంటి మళ్ళీ ఇబ్బంది రిపీట్ చేయరా? నేను ఇప్పుడే రికార్డ్ చేశాను. సారీ ప్రభు. పర్లేదు మాతాజీ. సో సో ఆ సౌరమానం ప్రకారం వేస్తారు కాబట్టి వాళ్ళకి సంక్రాంతి వాళ్ళ నూతన సంవత్సరం ఎప్పుడు ఒకేసారి వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళ న్యూ ఇయర్ ఉందనుకోండి, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14నే వస్తుంది. అదే వాళ్ళ సంక్రాంతి అనుకోండి, ప్రతి సంవత్సరం 13, 14, 15 ఆ 3 రోజుల్లోనే సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 పండుగలు వస్తాయన్నమాట. సౌరమానం, చాంద్రమానం ఇవి రెండు అక్కడ ఏదైతే జనవరిలో సంక్రాంతి ఉందో అక్కడ రెండు కలుస్తాయి మళ్ళా. సో ఏదైతే 10 రోజులు ఎక్స్ట్రా మిగిలిపోయిందో ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కూడా ఒక మాసాన్ని అధికంగా జోడిస్తారు ఈ యొక్క చాంద్రమానంలో ఉండేటువంటి పరిస్థితుల్లో అనమాట. సో ఈ అధికంగా జోడించినటువంటి మాసాన్ని అధిక మాసం అని పిలుస్తారనమాట. ఈ అధిక మాసం తరచుగా చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వేజ మాసాలలో మాత్రమే ఈ యొక్క అధిక మాసాలు వస్తాయి. ఒక్కోసారి ప్రత్యేకంగా కార్తీక మాసంలో వస్తుంది అన్నమాట. మొత్తం మీద 8 మాసాలు అధిక మాసం వస్తాయి. అస్సలు అధిక మాసం రాని సంవత్సరంలో ఏంటంటే మార్గశీర్ష మాసం కానీ, పుష్యం కానీ, మాఘం కానీ, పాల్గొనం కానీ ఈ 4 మాసములు అధిక మాసములు రావు. మిగిలిన 8 మాసములలో అధిక మాసం వచ్చే అవకాశం ఉంది. అందులో అతి అరుదుగా కార్తీక మాసంలో వస్తుంది అనమాట. మిగిలిన మాసముల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు జ్యేష్ఠ మాసంలో వస్తున్నది. అంతకుముందు 2 సంవత్సరాల ముందు దాదాపు 6 సంవత్సరాల ముందు జ్యేష్ఠ మాసంలోనే వచ్చింది అధిక మాసం కూడా అనమాట. సంక్షిప్తంగా పురుషోత్తమ మాస కథ కనుక మనం చెప్పుకుంటే దీన్ని మలిన మాసం అనేవాళ్ళు గతంలో. అంటే 12 నెలలకు కూడా 12 మంది దేవతలు, అధిష్టాన దేవతలు ఉండేవాళ్ళు. అధిక మాసానికి ఎవరూ లేకపోవడంతో దీన్ని అందరూ మలిన మాసం అంటూ ఎటువంటి కార్యములు కూడా చేయకుండా ఉంటే అప్పుడు ఈ యొక్క మాసం ఏదైతే ఉందో అధిక మాసము స్వామివారి దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకొని అధిక మాసం పైన దయదలిచినటువంటి మహావిష్ణువు ఆయన తన పేరైనటువంటి పురుషోత్తమ మాసాన్ని దానికి ప్రసాదించారనమాట. అంతేకాదు తన శక్తిని పురుషోత్తమ మాసానికి ఆపాదిస్తూ ఈ నెలలో చేసేటువంటి జపము కానీ, ఆరాధన కానీ, తపము కానీ, దానము కానీ అనంతమైనటువంటి మిగిలినవన్నీ ఒక ఎత్తు, ఈ ఒక్క మాసంలో చేసేది ఒక ఎత్తుగా పరిగణిస్తారనమాట. సో ఇవన్నీ అనంతమైనటువంటి ఫలితాలు లభిస్తాయని ఆయన దానికి ఈ మాసానికి వరం ఇచ్చారు. అటువంటి అద్భుతమైనటువంటి పురుషోత్తమ మాసము రేపటి నుంచి మనకు మొదలవబోతోంది అనమాట. సో పద్మపురాణము, స్కంద పురాణం ఆధారంగా పురుషోత్తమ మాసం గురించి చెప్పుకుంటే భగవాను యొక్క సర్వశక్తుల నిక్షేపం అని శ్రీకృష్ణ భగవానుడు ప్రకటించాడు. మాసములలో పురుషోత్తమ మాసం శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఈ మాసంలో భగవానుడు తన సర్వశక్తులను, కరుణను కూడా నిక్షిప్తం చేశారు. అధిక మాసం వ్రతాన్ని ఆచరించిన వారిని భక్తులుగా పరిగణించబడరు అనే విషయాన్ని మనకు చెప్తున్నాయన్నమాట శాస్త్రములు, పురాణములు. ఇది వేదోక్తమైన తపస్సుల కంటే ఎంతో ఉన్నతమైనటువంటి వ్రతం ఈ యొక్క అధిక మాస వ్రతం. దీన్ని ఆచరించిన వారు శాశ్వతమైనటువంటి గోలోక ధామాన్ని చేరుకుంటారు అని మనకి పెద్దలు తెలియచేస్తున్నారు. సో ప్రత్యేకించి ఈ మాసాన్ని మహర్షులు కూడా కొనియాడారు. దీన్ని దూర్వాస మహర్షి ఈ మాసంలో పవిత్ర స్నానం, దానం, నామజపం వల్ల సమస్త దుఃఖాలు నశించి పరిపూర్ణత సిద్ధిస్తుంది అని ఆయన ఆశీర్వదించారు. అలాగే వాల్మీకి కూడా ఈ వ్రతం ఏదైతే ఉందో అధిక మాస వ్రతం అశ్వమేధ యజ్ఞం కన్నా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వ్రతకర్త ఎవరైతే ఉన్నారో ఆయన శరీరంలోనే సకల పుణ్యక్షేత్రములు కూడా ఉంటాయి అనే విషయాన్ని వాల్మీకి మహర్షి చెప్తారనమాట. అలాగే నారద మహర్షి కూడా ప్రస్తావిస్తూ ఈ మాసం గురించి ఈ మాస మహిమలను కేవలం విశ్వాసంతో స్మరించుకున్న పాపాలు నశించి కృష్ణ భక్తి లభిస్తుంది అని చెప్తారనమాట. సో అధిక మాసం ఏదైతే ఉందో ఇది కల్పవృక్షము లాంటిది అని మనకి చెప్తారు. నైమిసారణ్య ఋషుల ప్రకారం ఈ మాసం భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షం లాంటిది. ఈ మాసంలో కృష్ణుడు అదనపు శక్తులను, అనుగ్రహాన్ని ప్రసాదించడం వల్ల దీన్ని అధిక మాసం అధికంగా ప్రసాదిస్తారు స్వామి అన్నమాట, తన యొక్క అనుగ్రహాన్ని, కరుణని. ఈ సమయంలో పుణ్యక్షేత్ర నివాసం ఏదైతే ఉందో ఇది 1000 రెట్ల అధిక ఫలితం దక్కుతుంది అని చెప్తున్నమాట. ప్రత్యేకించి రాధాకృష్ణుల ఆరాధన ఏదైతే ఉన్నదో ఇది సర్వ అపరాధములని కూడా క్షమించబడతాయన్నమాట. ఆధ్యాత్మిక ఉన్నతికి ఇది అత్యంత శ్రేష్టమైన మాసం. ఎందుకంటే ఈ పవిత్ర మాసంలో సాధన చేయటం వల్ల శ్రీకృష్ణుడు భక్తుల యొక్క సమస్త అపరాధాలను, తప్పులను కూడా ఆయన క్షమిస్తారు. రాధాకృష్ణులను మనస్ఫూర్తిగా పూజించేవారు తమ సమస్త దుష్కర్మల ఫలాలను దహించబడి వారి ప్రత్యక్ష సేవను పొందేటువంటి అవకాశం ఉన్నది మా వ్రత ఫలితంగా అనమాట.
కానీ ప్రత్యేకంగా ఈ మాసంలో వచ్చే తిథులు కూడా ఎంతో ఉత్తమమైనవిగా చెప్తారు. పురుషోత్తమ మాసంలోని ప్రతి రుజుకు ప్రత్యేకత ఉన్నప్పటికీ కూడా ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి తిథులు అత్యంత పవిత్రమైనవి కాబట్టి మిగిలిన ఏకాదశి వ్రతములతో పాటు ఈ యొక్క మాసంలో ఏకాదశి వ్రతం అత్యున్నతమైనటువంటి ఫలాన్ని ఇస్తుందన్నమాట. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి పురుషోత్తమ మాస మహాత్మ్య కథను వినటం వల్ల అత్యంత శుభ ఫలితాలు, ఆధ్యాత్మిక పురోగతి లభిస్తాయని చెప్తారన్నమాట. సో ఆ విధంగా ఈ మాస ప్రాశస్త్యాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసుకున్నాము. తదుపరి మనము శ్రీమద్ భగవద్గీతలోకి ప్రవేశిద్దాం. హరే కృష్ణ. మనము గీతార్థ సంగ్రహం 9వ అధ్యాయం అనమాట చెప్పుకుంటూ ఉన్నాం. పరమ గుహ్య జ్ఞానము అనేటువంటి అధ్యాయంలో 5 ముఖ్యాంశాలు మనకు చెప్పబడినాయి. శ్రీకృష్ణుని పొందేటువంటి జ్ఞాన కీర్తన ఏదో ఉందో దాని ప్రాముఖ్యత, ఐశ్వర్యము, జ్ఞానము, భౌతిక ప్రపంచము, దానితో కృష్ణ సంబంధము గురించినటువంటి విషయములను, మూఢులు, మహాత్ములు అనేటువంటి 2 రకములైనటువంటి వ్యక్తులను, శ్రీకృష్ణ సేవలో 3 రకములైనటువంటి జ్ఞానులు ఉంటారని, చివరిగా కృష్ణ భక్తి మహిమను గురించి ఈ యొక్క అధ్యాయంలో మనకు చెప్పబడింది అనమాట. సో ప్రస్తుతం మనము 20 నుంచి 20 శ్లోకముల మధ్యలో ఉన్నాం. గత చిట్ట చివరిగా మనం 20వ శ్లోకం చెప్పుకున్నాం నాకు గుర్తున్నంత వరకు. అన్యదేవతారాధన, అనన్య శ్రీకృష్ణ ఆరాధన, ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి భేదాన్ని మనం తెలుసుకునేటువంటి ఒక ప్రశ్న చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఇక దైవభక్తితో స్వర్గలోకాలని పొందటము, పుణ్యం క్షీణించిన పిమ్మట భూలోకానికి తిరిగి రావటం, మానవుడు తాను పూజించే విధానాన్ని బట్టి గమ్యం నిర్ణయించబడుతుంది. శ్రీకృష్ణుని పూజించడం సర్వోత్తమమైనది అనే విషయాన్ని మనము ఈ యొక్క శ్లోకములలో చెప్పుకుంటాం అనమాట. 20వ శ్లోకంలో మనము త్రైవిద్యామాం సోమపాహ పూతపాప యజ్ఞైర్విష్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాందివి దేవభోగాన్. స్వర్గలోకములు కోరుకొని వేదాధ్యయనం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సోమరసాన్ని పానం చేయవారు ప్రత్యక్ష పరోక్షంగా నన్ను అర్చిస్తారు. పాప ఫలముల నుంచి పవిత్రులైవారు పుణ్య ఇంద్రలోకమును జన్మించి దేవభోగాలను అనుభవిస్తారు అని చెప్పుకున్నాం గతంలో అనమాట. అంటే వేదముల ఆధారంగా ఫలాపేక్షతో కూడినటువంటి అర్చనలు, ఆరాధనలు చేసేటువంటి వాళ్ళు ఆయా ఫలములను పొంది తిరిగి మళ్ళా భౌతిక జగత్తుకు తిరిగి వస్తారు అనే విషయాన్ని భగవానుడు స్పష్టం చేస్తారనమాట. తర్వాత 21వ శ్లోకం చెప్పుకుందాం. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రైధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే. హరే కృష్ణ. నేను 1 minute 1 by 1 అడుగుతాను. నేను ఒకళ్ళు చెప్పచ్చు. వసుంధరాదేవి మాత చదువుతారు మాత శ్లోకం విని. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ ప్రభు. ఏతం భుక్తా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రైధర్మమయి ప్రపన్న గతాగతం కామ కామా లభంతే. విస్తృతమైన స్వర్గలోక భోగములను అనుభవించి పుణ్యం క్షీణించినంతనే వారు భూలోకానికి తిరిగి వస్తారు. ఈ విధంగా త్రివేదముల నియమానుసారం ద్వారా ఇంద్రియ భోగం కోరుకునేవారు కేవలం జనన మరణాలని మరలా మరలా పొందుదురు. హరే కృష్ణ. యశోద మాతాజీ, యశోద వనపర్తి మాత చదువుతారు శ్లోకం. హరే కృష్ణ సారి ప్రభు ప్రణామ. జరగదు. ఏతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రైధర్మమనుప్రపన్నా గతాగతం కామ కామా లభంతే. విస్తృతమైన స్వర్గలోక భోగములను అనుభవించి పుణ్యం క్షీణించినంతనే వారు భూలోకానికి తిరిగి వస్తారు. ఈ విధముగా త్రివేదములు నియమానుసారము ద్వారా ఇంద్రియ భోగం కోరుకునేవారు కేవలం జనన మరణాలను మరల మరలా పొందుదు. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణవేణి మాతాజీ, కృష్ణవేణి ఆకుల మాత చదువుతారు శ్లోకం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ఏతం భుక్త్వా స్వర్గలోకం విశాలం
क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रैधर्ममनुप्रपन्ना గతం కామ లభంతే. విస్తృతమైన స్వర్గలోక భోగాలను అనుభవించి పుణ్యం క్షీణించినంతనే వారు భూలోకానికి తిరిగి వస్తారు. ఈ విధంగా త్రివేదముల నియమానుసారం ద్వారా ఇంద్రియ భోగం కోరుకునేవారు కేవలం జనన మరణాలకే మరల పొందుతారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. సో గత శ్లోకంలో భగవానుడు చెప్పాడు, స్వర్గలోకాలు కోరుకుని వేదాధ్యయనం చేసేటువంటి వాళ్ళు, సోమరసాన్ని పానం చేసేటువంటి వాళ్ళు పరోక్షంగా నన్ను అర్చిస్తారు, కానీ పాప ఫలాల నుంచి పవిత్రులై వారు పుణ్యమైనటువంటి ఇంద్రలోకమును కానీ లేక దేవభోగ లోకములకు వెళ్తారు. అలా విస్తృతమైనటువంటి స్వర్గలోక భోగాలను అనుభవించిన పిదప వారి పుణ్యం క్షీణించగానే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మర్త్యలోకము, మరణం ఉన్నటువంటి లోకం ఏది, భౌతిక జగత్తుకు వచ్చేస్తారు మళ్ళా వాళ్ళు. ఈ విధంగా త్రివేదముల నియమానుసారం ద్వారా ఇంద్రియ భోగాన్ని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు కేవలం జనన మరణాలనే మరలా పొందుతూ ఉంటారు. పుణ్యకర్మలు చేసినా కూడా మరలా పొందుతూనే ఉంటారు అనమాట. సో అందుకని ఊర్ధ్వలోకాలు పొందినటువంటి వాళ్ళు అక్కడ అధిక ఆయుష్ ఉంటుంది మనతో పోలిస్తే. ఉదాహరణకు మనకు మన 8,64,00,000 సంవత్సరాలు వచ్చి బ్రహ్మకు 100 సంవత్సరములతో జీవన కాలంతో సమానమైనటువంటిది. సో ఆ విధంగా అదే నిష్పత్తిలో దేవతలకు కూడా ఉన్న దీర్ఘమైనటువంటి, మనతో పోలిస్తే దీర్ఘమైనటువంటి ఆయుష్ ఉంటుంది. అయితే ఆ అధిక ఆయుష్ భోగాలు అనుభవించినా కూడా వారి పుణ్యఫలం ఎవరైతే క్షీణిస్తుందో మళ్ళా వాళ్ళు తిరిగి భౌతిక లోకానికి రావాల్సిందే. అక్కడ నిరంతరం ఉండేటువంటి అవకాశం ఎవరికీ ఉండదు. అందుకని దీనికి కారణం ఏంటంటే భగవద్జ్ఞాన వైఫల్యం అంటారు శిలా ప్రభుపాద అనమాట. సర్వకారణ కారణుడైన శ్రీకృష్ణుని లేదా పరమాత్మను తెలుసుకోవటంలో ఎవరైతే విఫలమవుతారో ఎంతటి పుణ్యకర్మలు చేసినా కూడా జీవిత పరమార్థాన్ని సాధించలేరు. వేదాంత సూత్రం ఏదైతే ఉందో జన్మాద్యసత అనేటువంటిది, ఏదైతే మనకి శ్రీమద్భాగవతం కూడా మొదలవుతుంది దీంతోనే, దేని నుండి సమత్వం ఉద్భవిస్తుందో అదే పరతత్వము. మనకి గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు చెప్తాడు, ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపనలుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు ఆత్మభువనేశ్వరి నీ శరణంబు వేడిదని అంటాడు. ఆ విధంగా ఎవరి నుంచి వస్తున్నదో ఈ సమస్తమైనటువంటి అటువంటి వాయిని నేను శరణు పెడుతున్నాను కానీ అప్పుడు నారాయణుడు, ఆయన శ్రీకృష్ణ భగవానుడు గరుత్మంతుడి మీద వచ్చి ఆ యొక్క గజేంద్రుని రక్షించాడనమాట. సో ఈ జనన మరణ చక్రం ఏదైతే ఉందో ఇది రంగుల రాట్నం లాంటిది అని చెప్తారనమాట. ఆధ్యాత్మిక జ్ఞానం గనక లేకపోతే వారి పరిస్థితి ఏమవుతుందంటే రంగుల రాట్నం అని చెప్పుకుంటాం, జైంట్ వీల్ అంటుంటారు అనమాట. పెద్ద చక్రం ఉంటుంది కదా, ఒక ట్రిప్పులో ఒకసారి పైకి వెళ్తాం, మళ్ళీ ఒకసారి కిందకు వస్తాం. అట్లా పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. పాహి మురారే, మురారీని పాహి అనేదాకా, శ్రీకృష్ణుని శరణాగతి చేసేదాకా మరలా పుట్టవలసిందే. ఈ జనన మరణ చక్రాన్ని చేత ఎవరు తట్టుకోలేరు. అందుకే భగవాన్ కూడా చెప్తాడు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. వాసుదేవుడే సర్వస్వం అనేటువంటి జ్ఞానం వచ్చేదాకా మరలా జన్మిస్తూ ఉండవలసిందే. పుణ్యకర్మలు చేస్తే పుణ్యఫలం వస్తుంది. పుణ్యఫలములు అనుభవించడానికి ఊర్ధ్వలోకములకు లేదా భౌతిక లోకములను పుణ్యఫలాలను అనుభవించేటువంటి అవకాశం ఉంది, కానీ శాశ్వతమైనటువంటి భవబంధ విముక్తి ఉండదు అని చెప్తుంది అనమాట. అందువల్ల మనందరి లక్ష్యం ఏంటంటే ఆధ్యాత్మిక లోకమే పరమగమ్యం. ఈ దుఃఖకరమైనటువంటి దుఃఖాలయం అశాశ్వతమైనటువంటి ఈ భౌతిక స్థితి నుంచి విముక్తి పొంది తిరిగి జన్మ లేనటువంటి శాశ్వతమైనటువంటి భగవద్ధామాన్ని చేరటమే అన్నిటికన్నా ఉత్తమమైన శ్రేష్టమైన మార్గం అన్నమాట, గమ్యమవుతుంది. జీవులు అక్కడ మాత్రమే జ్ఞానానందపూర్వమైనటువంటి శాశ్వత జీవనాన్ని అనుభవించగలరు అనే విషయాన్ని అనమాట చెప్తారనమాట. అందుకనే శ్రీమద్ భాగవతం 11వ స్కందం 10వ అధ్యాయం 26వ శ్లోకం చెప్తుంది, తావత్ సమోదతే స్వర్గే యావత్ పుణ్యం సమాప్యతే క్షీణపుణ్య పతత్యర్వాక్ అనిచ్చన్ కాలచాలిత. స్వర్గలోకాల్లో నివసించేవారు తమ పుణ్య ఫలము అయిపోయేంత వరకు దేవతా భోగాలను అనుభవిస్తారు. ఆ తరువాత వారు కాలక్రమంలో తమకు ఇష్టం లేకపోయినా
క్రింది లోకాలకు నెట్టివేయబడతారు అని చెప్తుంది శ్రీమద్ భాగవతం అన్నమాట. అలాగే భగవానుడు 8వ అధ్యాయంలో చెప్పారు, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతః. అయితే ఎవరైతే జ్ఞానముతో కూడినటువంటి భక్తి యోగము సంపూర్ణ శ్రీకృష్ణ శరణాగతి చేసి ఉంటారో అటువంటి భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును పొందిన వారవటం వలన దుఃఖాలయమైనటువంటి అనిత్య జగమునకు ఎన్నడును తిరిగి రారు అనే విషయమునకు మనకి భగవద్గీత కానీ శ్రీమద్ భాగవతంలో కానీ అనేకమైనటువంటి ప్రస్తావనలు మనకి స్పష్టం చేస్తున్నాయి. సో అందుకని దానికి అనుగుణంగా మనము అనుసరించి ఆచరించవలసి ఉంటుందన్నమాట. తర్వాత 22వ శ్లోకం చెప్దాం. చాలా పాపులర్ అయినటువంటి శ్లోకం ఇది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హరే కృష్ణ. దివ్యగౌణ కృష్ణ మాత చదువుతారు మాత. హరే కృష్ణ. ఎవరు మాతది? ప్రభుజీ చదువునా ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరిది? 1 minute. రాధా. చదవండి మాత ప్లీజ్. హరే కృష్ణ. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తిచే నన్ను సదా అర్చించు వారి యోగక్షేమములను నేనే వహింతును. వారికి లేనివి సమకూర్చి ఉన్నవి సంరక్షించును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ హ్యాండ్ రైస్ చేస్తున్నారు, చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం యుక్తాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం. ట్రాన్స్లేషన్ పర్పస్ బై శ్రీల ప్రభుపాద్. జై శ్రీల ప్రభుపాద్. నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తిచే నన్ను సదా అర్చించు వారి యోగక్షేమములను నేనే వహింతును. వారికి లేనివి సమకూర్చి ఉన్నవి సంరక్షింతును. హరే కృష్ణ. హరే కృష్ణ. నాగమణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణం. హరే కృష్ణ. దండత్ మాతాజీ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తిచే నన్ను సదా అర్చించు వారి యోగక్షేమములను నేనే వహింతును. వారికి లేనివి సమకూర్చి ఉన్నవి సంరక్షింతును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరైతే నా దివ్య రూపాన్ని ధ్యానిస్తూ అనన్య భక్తితో నన్ను సదా అర్చిస్తుంటారో అటువంటి వారి యోగక్షేమాలు నేనే వహిస్తాను అనే విషయాన్ని భగవానుడు ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అంటే అనన్య చింతన, అన్యము కానటువంటిది, వేరే ఆలోచన ఉండకూడదని, కేవలం కృష్ణ చింతన మాత్రమే ఉండాలి. శ్రీకృష్ణ భక్తిలో మునిగినటువంటి భక్తులు శ్రవణ, కీర్తన, స్మరణ, అర్చన, వందన, పాదసేవన, దాస్య, సాఖ్య, ఆత్మ నివేదన వంటి నవవిధ భక్తి మార్గముల ద్వారా నిత్య అభియుక్తానాం, నిత్యము అంటే ప్రతిరోజు కాదండి, ప్రతి క్షణము కూడా 24 గంటలు భగవానుని చింతనలోనే గడుపుతారు. కృష్ణ భక్తి లేకుండా వారు ఒక్క క్షణము కూడా జీవించలేరు. ఇది అనన్య భక్తి. అంటే ప్రతి దానిలో కూడా కృష్ణుని చూడగలుగుతారు, ప్రతిదీ కూడా కృష్ణమయం అవుతుంది వారికి అనమాట. కృష్ణుడు తప్పితే అన్యమైనటువంటిది ఏది కూడా కనిపించదు అనే విషయాన్ని మనకు చెప్తారన్నమాట. ఎట్లాంటిదంటే వారి కృష్ణ భక్తి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక చేప ఉన్నది, ఇది నీళ్ళలో ఉంటుంది. ఆ చేప నీళ్ళలోకి బయటికి తీస్తే ఏమవుతుంది, గిల్ల 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 కొట్టుకుంటుంది అనమాట. ఎప్పుడు నీళ్ళలో పడిస్తే అప్పుడు దానికి ఆనందంగా ఉంటుంది. కృష్ణ భక్తులు కూడా అంటారు, కృష్ణ భక్తులు కూడా అలాగే ఉంటారనమాట. కృష్ణుని గురించినటువంటి సేవ కానీ, కృష్ణ నామ, కథ, లీల, అర్చన, వందన, పాదసేవన, నవవిధ భక్తి మార్గం నుంచి దూరమైతే
నీళ్ళలోంచి బయటపడ్డ చేపలాగా విలవిలలాడిపోతారు. అలాగే ఒక గొంతు పట్టేసిన వ్యక్తి ఉంటాడు. ఏం చేస్తాడు వాడు ఇంక వేరే ఆలోచనే ఉండదన్నమాట. ఒక గురువుగారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడట. శిష్యుడు వచ్చి, స్వామి నాకు మా కృష్ణ మంత్రం ఇవ్వండి అని అన్నాడట. అడిగితేను సరే నువ్వు రేపురా అన్నట. సో అట్లా వెళ్ళాడు, మళ్ళా వచ్చాడు, మరలా వెళ్ళాడు, మళ్ళా వస్తే మళ్ళీ రేపురా అన్నట్టు. రేపురా ఇట్లా చాలా దాదాపు కొన్ని నెలల పాటు ఆయన తిప్పుకున్నాడు అనమాట. తిప్పుకుంటే ఆయన ఏంది ఇంత తిప్పుకుంటున్నాడని చెప్పి ఆయన ఓపికగా పాపం కృష్ణ మంత్రం ఎలా అయినా తీసుకోవాలనేటువంటి సంకల్పంతో ఆయన తిరుగుతూనే ఉన్నాడు అనమాట. చివరికి ఒక రోజు వచ్చిన తర్వాత, సరే నేను రేపు ఏకాదశి రోజు నీకు ఇస్తానన్నమాట. సరే మరలా ఏకాదశి రోజు వచ్చాడు ఆయన. ఏకాదశి రోజు వచ్చినప్పుడు సరే పద నీకు ఇస్తా అని చెప్పి ఒక నీటి తొట్టి దగ్గరికి తీసుకెళ్ళి ఆ నీటి తొట్టిలో గబక్కని ఈయన తలని ఎవరైతే మంత్రోపదేశం తీసుకోవాలనుకున్నారో ఆయన తలని నీళ్ళలో ముంచేసేట. ముంచేసేసినప్పుడు ఆయన గిలగిలగిల కొట్టుకున్నాడు. మళ్ళా ఒక క్షణం పైకి తీశాడు, మళ్ళా వెంటనే తల లోపలికి ముంచేశాడు అనమాట. అంటే అంతే కదా, నీళ్ళలో తల ముంచితే ఊపినాడదు కదా ఎవరికైనా, గిలగిలగిల కొట్టుకుంటున్నారు. అప్పుడు తల తీసిన మళ్ళా ఎప్పుడైతే ఆయన ప్రాణం పోతుందని ఇష్టమైన టక్కున గురువు గారు తల బయటకు తీసి, ఇప్పుడు చెప్పు నాకు, ఇప్పుడు నీ తలని నేను నీళ్ళలో ముంచినప్పుడు నీకేమనిపించింది? నీ ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారా? లేదా నీ 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 సంపద కానీ, నీ ఆస్తులు కానీ, నీ సంతానం కానీ ఎవరు నీకు గుర్తొచ్చారంటే, ఎప్పుడెప్పుడు దీంట్లోంచి నేను బయటకు వెళ్తానా, నాకు శ్వాస తీసుకోగలుగుతానా అనేటువంటి ఆలోచన తప్ప ఇంకే ఆలోచన నాకు లేదు అని చెప్తాడు ఆ శిష్యుడు అనమాట. అప్పుడు చెప్తాడనమాట, ఈ మంత్రోపదేశం కూడా అటువంటిదే. ఈ మంత్రోపదేశం నువ్వు తీసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు దీనిలో నిరంతరము నేను మునిగి ఉండగలుగుతాననే భావం. అంటే శ్వాసతో పాటు సమానంగా మంత్రోచ్చరణ ఉండాలి. భగవన్నామ స్మరణ అనేటువంటిది శ్వాసతో పాటు సమానంగా ఉండాలి తప్ప భగవంతుని నామ కథ లీల స్మరణలు ఎప్పుడు కూడా శ్వాస ఎంత సహజంగా ఉంటుందో అంత సహజంగా జీవన విధానం చేసుకోవటమే అనన్యమైనటువంటి చింతన అంటే మనసులో ఎప్పుడు ఆయన నిలుపుకోవడం అనమాట. ఇది మనం శ్వాసించడానికి మనం ప్రయత్నిస్తామా, అది అప్రయత్నంగానే జరుగుతుంటుంది. అటువంటి అప్రయత్నంగానే భగవంతుని యొక్క నామ కథ లీల స్మరణలు మన యొక్క మనస్సులో నిరంతరము జరుగుతూనే ఉండాలి అని చెప్పబడుతుంది అనమాట. సో అందుకని ఏకైక లక్ష్యం ఏంటంటే భగవానుని యొక్క భక్తియుత కర్మ ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటాయి. ఎప్పుడైతే ఇటువంటి శక్తి ఆధ్యాత్మిక సేవలో నిరంతరము మనం నియుక్తమవుతామో ఇవి ఆత్మానుభవంలో అతన్ని పరిపూర్ణం చేస్తాయన్నమాట. అందువలన శ్రీకృష్ణ భగవానుని సాహచర్యం పొందటమే, ఆయనను చేరి ఆయనను సేవించటమే భగవద్భక్తుల ఏకైక కోరిక, పరమ లక్ష్యమై ఉంటుంది. ఇదే వాస్తవమైనటువంటి యోగము, భగవత్ ప్రాప్తి అనమాట. ఎటువంటి కష్టం లేకుండా భగవానుని చేరుకోగలగటమే నిజమైన యోగం అని చెప్తారు శ్రీల ప్రభుపాద భాష్యంలో. అనన్య భక్తి కలిగినటువంటి వాళ్ళు భగవానుని కరుణ వల్ల తిరిగి ఈ దుఃఖమయమైనటువంటి లోకానికి ఎప్పటికీ రావాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే ఇటువంటి అనన్యమైన చింతన చేస్తూ ఉంటారో వారి యోగము, క్షేమము అంటే వారికి అందవలసినవి వారికి అందించేట్టు, వారి ఉన్నవి రక్షించేట్టు సాక్షాత్తు భగవానుడే తా యొక్క ఆ బాధ్యతను తీసుకుంటాడు అనమాట. అందుకనే క్షేమం అనేటువంటి ఇక్కడ పదం ఏదైతే ఉందో ఇది భగవాన్ యొక్క కృపాపూర్ణమైనటువంటి రక్షణను సూచిస్తున్నది మనకనమాట. కృష్ణ భక్తిని సాధించడంలో ఇది మనకు తోడ్పడటమే కాకుండా ఒకసారి భక్తుడు ఈ స్థితికి చేరుకున్నాక సాక్షాత్తు భగవానుడే అతనికి సంపూర్ణమైనటువంటి రక్షణ కలిగిస్తాడు అనే విషయము మనకి శ్రీల ప్రభుపాద వారి భాష్యంలో చెప్తారు. సో అందుకని అనన్య అనేటువంటి ఈ పదం ఏదైతే ఉన్నదో మనం జాగ్రత్తగా గమనిస్తే భగవద్గీతలో 4 సార్లు ఈ ప్రస్తావనకు వస్తుంది. 8వ అధ్యాయం 14వ శ్లోకంలో భగవానుడు చెప్తాడు, అనన్యచేతాః, అనన్యమైనటువంటి మనస్సు కలవాడు, అనన్యమైనటువంటి మనస్సు కలవారై, అనన్యాశ్చింతయః, అన్యమైనటువంటి చింతన లేదా ధ్యానము లేనటువంటి వారు, అనన్య చిత్తముతో. సో మనసు ద్వారా, చింతన ద్వారా ఇంతే పూర్తిగా మనస్సులో భగవానుని మాత్రమే నింపుకోవాలన్నమాట. నేను గతంలో కూడా వచ్చి ఇది చెప్పున్నాను మీకు అనమాట. మనం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక పెట్టె సర్దుకుంటాం. ఈ పెట్టెలో ఏం సర్దుకుంటాం, మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏం అవసరం అవుతాయో, పొద్దున లేచినప్పటి నుంచి సాయంకాలం దాకా ఏం అవసరం అవుతాయో మన అవసరాలకు తగిన విధంగా వస్త్రములు కావచ్చు, పేస్టులు, బ్రష్లు కావచ్చు, సబ్బులు కావచ్చు,
టవల్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఏదైతే అవసరమో అవన్నీ మనం సర్దుకుంటాం, ఆ పెట్టెలో సర్దుకొని మనం ఊరి ప్రయాణం చేస్తాం. ఇది మనకు భౌతికంగా చేసేటువంటి ఊరు ప్రయాణం. మనం ప్రయాణానికి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము? సాక్షాత్తు గోలోక ధామానికి వెళ్ళాలని మన ప్రయాణ సంకల్పం. అక్కడికి వెళ్ళాలంటే మన పెట్టెలో ఏం సర్దుకోవాలి? మన పెట్టె అనేటువంటి మనస్సులో మనం ఏం సర్దుకోవాలి? కేవలం కృష్ణ రూపము, కేవలం కృష్ణనామము, కేవలం కృష్ణ కథ, కేవలం కృష్ణలీల, భగవత్ సంబంధమైనటువంటివి మాత్రమే మన మనస్సు అనేటువంటి పెట్టెలో, మన చిత్తము అనేటువంటి పెట్టెలో, మన చింతన అనేటువంటి పెట్టెలో కేవలం శ్రీకృష్ణ సంబంధ నిర్బంధే కృష్ణ సంబంధే అని ఏదైతే మనం చెప్పుకుంటామో, ప్రతిదీ కూడా కృష్ణ సంబంధమైనది పూర్తిగా మన మనస్సులో నిండినప్పుడు మాత్రమే మనం ఆ ప్రయాణాన్ని చేయగలము, ఆ యొక్క లోకానికి వెళ్ళగలం అనమాట. సో అందుకనే మనం ప్రతిరోజు చెప్పుకుంటాం, ఏకం శాస్త్రం దేవకీ పుత్రకీతం, ఏకో దేవో దేవకీ పుత్రయేవ, ఏకో మంత్రస్య తస్య నామాని యాని, కర్మాప్యేకం తస్య దేవస్య సేవ అని మనం నిత్యం చెప్పుకుంటాము. ఒకటే ఒక్క గీతము, అది దేవకీ పుత్రుడైనటువంటి కృష్ణుని యొక్క గీతము. ఒకే ఒక్క దైవము, శ్రీకృష్ణ భగవానుడే దైవము. ఒకే ఒక్క మంత్రము, హరే కృష్ణ మహామంత్రము. ఒకే ఒక్క కర్మ, శ్రీకృష్ణుని నిత్య సేవ. ఇది మాత్రమే మనము నిరంతరము, ఇదే అనన్య చింతన అని చెప్తున్నమాట. అందుకనే పోతన గారు శ్రీమద్భాగవతంలో రాస్తారనమాట, ప్రహ్లాదుడి గురించి ఆయన యొక్క చండామార్కులు వాళ్ళ గురువులను హిరణ్యకశిపుడు ప్రశ్నించినప్పుడు వాళ్ళు చెప్తారు, ఒక విధమైన గ్లోరిఫికేషన్ అనమాట ప్రహ్లాదుడు లాంటి మహాత్ముడికి. ప్రహ్లాదుడు ఎలా ఉండేవాడంటే, పానీయంబులు త్రావుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీ నారాయణ పాద పద్మ యుగడ చింతామృత స్వాద సంధానుండే మరచన్ సురారిసుతుడే తద్ విశ్వమున్ భూవరా అని చెప్తారు. ప్రహ్లాదుడు నీళ్లు తాగుచూ కూడా, అలాగే అన్నం తింటున్నా కానీ, నవ్వుతూ మాట్లాడుతున్నా కానీ, నిద్రిస్తున్నప్పుడు కానీ, తిరుగుతున్నప్పుడు కానీ, ఏ పని చేస్తున్నప్పుడు కానీ నిరంతరము ఆ యొక్క నారాయణుని యొక్క పాద పద్మములను మాత్రమే ఆయన మనస్సులో నింపుకున్నాడట. ఆ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసితుడే తద్ విశ్వమున్, అటువంటి అలౌకికమైనటువంటి ఆనంద స్థితిలో, అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని మర్చిపోయి ఉండేవాడట ఆయన అనమాట. అంటే ఆయన ఏ పని చేస్తున్నా కూడా అంతటా భగవన్ని యొక్క కృష్ణమయంగా చూశాడు, కృష్ణుని స్మరిస్తూ ఉండేవాడు, శ్రీకృష్ణుని మాత్రమే ఆయనకి దర్శనమిస్తుండాడు అందుకనే ఆయన ఎక్కడైనా ఆయన ఉన్నాడని చెప్తాడు అన్నమాట. ఎందుకంటే ఆయన అంతటా ఆయన చూస్తున్నాడు ప్రహ్లాదుడు. ఇందు గలడు అందులేడని సందేహంబు వలదు, చక్రి సర్వోపంగతుడు ఎందెంది వెదకి చూసిన అందందే కలడని చెప్తాడు ప్రహ్లాదుడు అనమాట. ఆయన అంతటా ఆయన చూస్తున్నాడు కాబట్టి ఎక్కడ లేడు నా స్వామి, ఎక్కడైనా ఉన్నాడు. ఇది అనన్య చింతన. ఎందులో చూసినా, ఏది విన్నా, ఏది తిన్నా, ఏది అన్నా సమస్తము కూడా కృష్ణ సంబంధము కావటమే అనన్యమైనటువంటి చింతన అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తుంది అనమాట. అందుకని యోగక్షేమం ఎలా చూస్తారంటే, ఉదాహరణకు మన ఇంట్లో పసిపిల్లవాడు ఉంటే ఆ తల్లి ఏం చేస్తుంది? వాడు పూర్తిగా తల్లిపైన ఆధారపడి ఉంటాడు కాబట్టి వారి యోగక్షేమాలన్నీ తల్లి చూసుకుంటుంది. అలాగే ఎప్పుడైతే మనము సంపూర్ణముగా శ్రీకృష్ణునిపై ఆధారపడ్డామో, సమస్తమునకు నీవే తల్లివి తండ్రివి, నీవే నా గురువు దైవము, నీవే నా తోడు నీడని ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ ఆయనే చూసుకుంటాడనమాట. సో ఎప్పుడైతే పిల్లవాడు పెద్దవాడైన తర్వాత నేను నాది అనేటువంటి భావం మెలుగుతుందో ఆటోమేటిక్గా తల్లి పక్కకు తప్పుకుంటుంది అనమాట. ఆ అతని పనులు చేసేటువంటి దాన్ని వాడంతా వాడు చేసుకుంటున్నాడు కదా, వదిలేద్దామని. సో మన భగవానుడు కూడా అంతే. ఎప్పుడైతే మనం ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడ్డామో ఆయన మనల్ని సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే మనం పాక్షికంగా ఆధారపడ్డామో మనల్ని పాక్షికంగా అనుభవిస్తాడు. ఎప్పుడైతే మన పెట్టెలో శిక్షుడే కాకుండా మనకు కావాల్సినటువంటి నిత్యావసరములు, మనకు కావాల్సినటువంటి ఆస్తులు, మనకు కావాల్సిన సంపాదనలు, మనకు కావాల్సిన ఇతర విషయములు, మనకు కావాల్సిన ఇతర వ్యవహారములు, ఇవన్నీ ఆ పెట్టెలో మనం సర్దుకుంటే, కృష్ణుడికి ఎక్కడో మూల ప్లేస్ ఇచ్చామనుకోండి ఆ పెట్టెలో, మనస్సు చింతన అనేటువంటి పెట్టెలో, ఈ మన గోలోకధామ ప్రయాణం కూడా ఒక మూలకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే పూర్తిగా శ్రీకృష్ణ మయం అవుతుందో అప్పుడే మనకి ప్రయాణం సులభం అవుతుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అది అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని భగవానుడు మనకు అక్కడ స్పష్టం చేశారనమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. ఏప్యన్యదేవతా భక్తా
యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. హరే కృష్ణ. దివ్యగోళకృష్ణ మాత చౌతారు శ్లోకం. హరే కృష్ణ. దివ్యగోళకేశ్వరి మాతాజీ. ఓకే. ఎస్ కృష్ణ చైతన్య ప్రభు. హరే కృష్ణ ప్రభు ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. ట్రాన్స్లేషన్ బై శ్రీల ప్రభుపాద. జై శ్రీల ప్రభుపాద. ఓ కౌంతేయ, అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవమునకు అవిధిపూర్వకముగా నన్నే పూజించుతున్నారు. థ్యాంక్ యూ ప్రభు. హరి హరే కృష్ణ. స్వర్ణ మాతాజీ. స్వర్ణ మాతాజీ చదువుతారు శ్లోకం. హరే కృష్ణ. స్వర్ణ 108. ప్రభు నమస్కారం. హరే కృష్ణ కళ్ళ చదువు. కళ్ళ ఆపరేషన్ చేసి ఉండాలి. ఓకే మేడం. సారీ మాతాజీ. పర్లేదు మాతాజీ. సునీత మాతాజీ. థ్యాంక్ యూ. సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ చదవండి మాతాజీ. ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. ఓ కౌంతేయ, అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవమునకు అవిధిపూర్వకముగానే నన్నే పూజించుచున్నారు. హరే హరే కృష్ణ. కృష్ణ. సీతామహాలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. ఓ కౌంతేయ, అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవమునకు అవిధిపూర్వకముగా నన్నే పూజించుచున్నారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో కౌంతేయ, అన్య దేవతలకు భక్తులై వారిని ఎవరైతే శ్రద్ధతో పూజిస్తున్నారో వాస్తవానికి వాళ్ళు అవిధిపూర్వకంగా నన్నే పూజిస్తున్నారు. అవిధిపూర్వకం అంటే ఆ విధి ప్రకారము కానటువంటిది, అంటే వ్యతిరేకమైనటువంటి విధానం అనమాట. సో అన్యదేవతార్చన ఏదైతే ఉందో ఇది అజ్ఞాన కార్యంగా మనకి పెద్దలు చెప్తారు. సో శాస్త్రబద్ధం కానటువంటిది లేదా భగవానుని మూలతత్వాన్ని విస్మరించి చేసే అన్యదేవతల అర్చన ఏదైతే ఉన్నదో ఇది అవిధిపూర్వకమైన పద్ధతి లేనిదిగా పేర్కొనబడింది అనమాట. భగవానుని పరోక్ష సేవ కన్నా ప్రత్యక్ష శరణాగతి ఉత్తమమైనటువంటి మార్గము. అంటే ఇతర దేవతలను ఆరాధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవిధిపూర్వకంగా, అంటే చేయవలసింది కాకుండా వేరే విధానంలో చేస్తున్నారు. అంటే నన్ను నేరుగా శరణాగతి చేయకుండా వేరే మార్గంలో వెళ్తున్నారు. అటువంటి వారు ఏమవుతుంది, బహూనాం జన్మనామంతే జ్ఞానమాన్మాం ప్రపద్యతే, వాసుదేవుడే సర్వస్వమనేదాకా వారి యొక్క పునరపి జననం పునరపి మరణం తప్పదనమాట. ఇది ఎలాంటిదంటే మనకి శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి 4వ అధ్యాయంలో 4వ స్కందం 31వ అధ్యాయం 14వ శ్లోకం చెప్తుంది. యథా తరోర్మూల నిషేచనేన తృప్యంతి తత్కంద భుజోపశేఖాః ప్రాణోపహారాశ్చ యథేంద్రియాణం తథైవ సర్వార్హణం అచ్యుతేజ్య. వృక్షమూలమునకు నీరు పోయిట ఏ విధముగా కాండమును శాఖోపశాఖలను పత్రములను శక్తివంతం కావిస్తుందో, ఉదరమునకు ఇవ్వబడినటువంటి ఆహారం ఏ విధంగా సమస్త ఇంద్రియాలను ఉల్లాసపరుస్తుందో, అదే విధంగా దేవదేవుడైనటువంటి అచ్యుతుని అర్జించుట ఆయన అంశలైన దేవతలందరినీ కూడా అప్రయత్నంగా సంతుష్టుని చేస్తుందన్నమాట. అయితే ఏంటంటే సహజంగా ఏంటంటే చెట్టు వేరుకు నీళ్లు పోస్తే ఏ విధంగా చెట్టు మొత్తం నీరు అందుతుందో, మన పొట్టకి ఏ విధంగా ఆహారం ఇస్తే శరీరం అంతా యొక్క శక్తి ప్రవేశిస్తుందో, అలా కాకుండా ఏం చేస్తారు, చెట్టు వేర్లకు నీరు పోయకుండా కొమ్మలకు ఆకులకు నీరు పోస్తే ఆ చెట్టు నశించిపోతుంది.
మనము నోటికి ఆహారం ఇవ్వకుండా చేతికి బాగా బలం కావాలి కాబట్టి ఇవాళ చేతికి ఎక్కువ పెడదాము, నోటికి తక్కువ పెడదాం అనుకుంటే ఏమవుతుంది, మొత్తం మొదటికే మోసం వస్తుంది అనమాట. సో అదేవిధంగా దేవతలకు చేయబడినటువంటి ఆరాధన ఏదైతే ఉన్నదో ఇది పరిమిత ఫలాలను మాత్రమే ఇస్తుంది. కానీ అటువంటి భక్తునికి ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనాలు కలవు. ఇది భగవానుడే చెప్పాడు, భౌతికమైనటువంటి కోరికలు ఉన్నవారు అన్య దేవతలను ఆశ్రయిస్తారని చెప్తాడనమాట. సో అందుకని తర్వాత శ్లోకాల్లో ఇది మరింత వివరించబడింది అనే విషయాన్ని ఇక్కడ శిలా ప్రభుపాద మనకి స్పష్టం చేశారు. తర్వాత శ్లోకం, అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మాం అభిజానంతి తత్వేన అతశ్చ్యవంతి తే. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మాం అభిజానంతి తత్వేన అతశ్చ్యవంతి తే. హరే కృష్ణ. సరోజిని మాత చదువు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామ్ ప్రభుజీ. దండత్ మాత చదువు మాత. అహం ఈ సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ సతు మాం అధిజానంతి తత్వేన అతచ్వంతి తే. అతచ్వంతి తే. నేనే సర్వయజ్ఞములకు భోక్తను మరియు ప్రభువునై ఉన్నాను, కావున నా వాస్తవమైన దివ్య స్వభావము గుర్తించలేని వారు పతనము చెందుతారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. రాజీవలోచన చైతన్యదాస్ ప్రభు. హరే కృష్ణ. రాజీవలోచన చైతన్యదాస్ ప్రభు చౌతరా. హరే కృష్ణ. నిత్యరూపిణి సచిదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామ్స్. హరే దండత్ మాతాజీ. అహం ఈ సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మాం అభిజానంతి తత్వేన అతశ్చ్యవంతి తే. అనువాద భాషను శ్రీ ప్రభుపాద వాచ. నేనే సర్వయజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును అయి ఉన్నాను, కావున నా వాస్తవమైన దివ్య స్వభావం గుర్తించలేని వారు పతనం చెందుతారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. ఇందిరా మాతాజీ. ఇందిరా పూలర్ మాతాజీ. ఇందిరా చదువుతాను, హ్యాండ్ రైస్ చేసుకున్నాను. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. హరే దండత్ కృష్ణ. మాతాజీ. చదువు మాతాజీ. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మాం అభిజానంతి తత్వేన తత్స్వవంతి తే. నేనే సర్వయజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును అయి ఉన్నాను, కావున నా వాస్తవమైన దివ్య స్వభావం గుర్తించలేని వారు పతనం చెందుతారు. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో నేనే సర్వయజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును. అహం ఈ సర్వయజ్ఞానాం భోక్త. ఇదే విషయాన్ని భగవానుడు 5వ అధ్యాయంలో చెప్తాడు. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం అంటారు అక్కడ అనమాట. సో ప్రభువునై ఉన్నాను, కావున నా వాస్తవమైనటువంటి దివ్య స్వభావాన్ని ఎవరైతే గుర్తించలేరో వాళ్ళు పతనం చెందుతారు అనే విషయాన్ని ఇక్కడ భగవానుడు మనకి స్పష్టం చేస్తున్నారు అనమాట. సర్వయజ్ఞముల పరమ గమ్యం ఏంటి? యజ్ఞో వై విష్ణు. వేదాలు రకరకాలైనటువంటి యజ్ఞాలు చెప్పినప్పటికీ కూడా వాటన్నిటి యొక్క అస్సలు ఉద్దేశం ఏంటంటే దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుని సంతృప్తిపరచడమే. మనకు 3వ అధ్యాయంలో 9వ శ్లోకం కూడా చెప్తుంది, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచర. అంటే విష్ణువు కొరకు యజ్ఞ రూపంలో కర్మను చేయాలి, లేకపోతే ఈ భౌతిక జగత్తులో కర్మ బంధకారకం అవుతుంది. కాబట్టి ఓ కుంతిపుత్ర, నీ విద్యుక్త ధర్మములను అతని ప్రీత్యర్థమే కావింపుము. ఆ విధముగా నువ్వు బంధము నుంచి సదా ముక్తుడమై ఉండవలవు. ఎప్పుడైతే మనం చేసేటువంటి సమస్త కర్మలు శ్రీకృష్ణ ప్రీతికై ఆచరిస్తామో ఆటోమేటిక్గా దాని కర్మ ఫలముల నుంచి విడిపడిపోతామని భగవానుడు చెప్పారు. అలాగే ఇందాక చెప్పుకున్నాం, భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం అని. నేనే దివ్య ప్రభువును, సర్వయజ్ఞాలకు భోక్తనని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టం చేశారు 5వ అధ్యాయంలో. అందుకని భౌతికమైనటువంటి కోరికలున్నా కూడా భగవానుని శరణ వేయడమే ఉత్తమం అంటారు శిలా ప్రభుపాద.
మనుషులకు భౌతిక కోరికలు ఉన్నప్పటికీ కూడా వాటి నివృత్తి కోసం ఇతర దేవతల వద్దకు వెళ్లకుండా నేరునే శ్రీకృష్ణునే ప్రార్థించటం ఉత్తమమైనటువంటి పరిష్కారం అన్నమాట. ఇది శుద్ధ భక్తి కాకపోయినప్పటికీ కూడా దీని ద్వారా వారు కోరుకున్న ఫలితాన్ని పొందటమే కాకుండా నేరుగా భగవాన్ నుంచే మధ్యలో మధ్యవర్తిత్వం లేనటువంటి అన్య దేవతలు కూడా ఎలా తీరుస్తారు, మళ్ళా భగవంతుని ద్వారానే వాళ్ళు తీర్చవలసినదే. అందుకని నేరుగా భగవాను దగ్గరనే ఆశ్రయించడం వల్ల ఆయనే తీర్చేటువంటి అవకాశం ఉంది. అదే సందర్భంలో కృష్ణుని మీద మన యొక్క విశ్వాసము, మన యొక్క భక్తియుత సేవ, భక్తి యోగ మార్గంలో మనం కొనసాగటానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ విషయాన్నే చెప్తారు శ్రీల ప్రభుపాద. సో అందుకని అన్య దేవతార్చన ఏదైతే ఉన్నదో ఇవి దేవతలకు ఉన్న శక్తి భగవానుడు ప్రసాదించినవని మనం గుర్తుపెట్టుకోవాలి. వారు తమ భక్తులకు కేవలం తాత్కాలిక భౌతిక వరాలను మాత్రమే ఇవ్వగలరు, కానీ జనన మరణ చక్రం నుంచి విముక్తిని ప్రసాదించలేరు వాళ్ళు ఎప్పుడు కూడా. ఆ విధంగా చూస్తే మనకు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు కథలో కూడా అదే ప్రస్తావన వస్తుంది. స్వామి ఎప్పుడు మరణాన్ని ఎందుకంటే నాకే కాలపరిమితి ఉన్నది, నీకు నేను వాడిని మరణం లేకుండా ఎలా చేయగలను అనేటువంటి విషయం చెప్తారు. అక్కడ మనకు అర్థమవుతుంది. సో వాళ్ళు మోక్షాన్ని ఎప్పటికీ ఇవ్వలేరు దేవతలు, అన్య దేవతలు. మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి ఏకైక భగవానుడు నారాయణుడే, శ్రీకృష్ణుడే అనే విషయం మనం మర్చిపోకూడదు అనమాట. సో అందుకని దేవతలు కూడా ఈ భౌతిక సంసార చక్రం నుండి పూర్తిగా వారికి విముక్తి లేదు. వాళ్ళకి ఒక కాలపరిమితి ఉన్నది, వారికి ఒక ఆయుష్ ఉన్నది. తమ వద్ద లేనటువంటి ముక్తిని వాళ్ళు తమ భక్తులకు ఇవ్వడం సాధ్యం కాదు. ఎందుకని మానవుని యొక్క లక్ష్యము, మానవ యొక్క జన్మ యొక్క ఉద్దేశము జన్మరాహిత్య స్థితిని పొందడం కోసమే. మళ్ళా మానవుడిగానో, జంతువుగానో, పక్షిగానో, చెట్టుగానో, చేమగానో పుట్టడానికి కాదు. దీని యొక్క మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశమే జన్మరాహిత్య స్థితిని పొందడం కోసం. జన్మరాహిత్యాన్ని ఎవరు ఇవ్వగలరు? కేవలం వాసుదేవుడే ఇవ్వగలడు. వేరొకరు అన్యమైనటువంటి వారు ఎవరు ఇవ్వలేరు. అయినా కూడా ఇతర దేవతలను ఆశ్రయించడం ద్వారా కేవలం తాత్కాలికమైనటువంటి ఫలాపేక్షతో శాశ్వతమైనటువంటి, అనంతమైనటువంటి, అత్యున్నతమైనటువంటి పరంధామమును కోల్పోతున్నాం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నమాట. అది ఆ జ్ఞానము లేకపోవడం వల్ల అటువంటి స్థితి వస్తుంది. సరైన జ్ఞానము దివ్యధామ ప్రాప్తి కలుగుతుంది. యథార్థ జ్ఞానం కలిగినటువంటి వివేకవంతులు తమ సంపూర్ణమైనటువంటి భక్తిని శ్రీకృష్ణ భగవానుని చరణార విందాలకే సమర్పిస్తారు. అటువంటి భక్తి ఎప్పుడైతే పరిపక్వత చెందుతుందో వారు ఈ భౌతిక లోకాన్ని దాటి భగవాన్ యొక్క శాశ్వత దివ్యధామాన్ని వాళ్ళు చేరుకుంటారు అనే విషయాన్ని మనకి ఇక్కడ ఈ యొక్క శ్లోకం యొక్క భాష్యం ద్వారా మనం అర్థం చేసుకుంటాం అన్నమాట. తదుపరి మనము 25వ శ్లోకంలోకి ప్రవేశిద్దాం. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄణ్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోపి మాం. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄణ్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోపి మాం. హరే కృష్ణ. దివ్యగోళక శ్రీమాసది చదువు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄణ్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోపి మాం. దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు. పితృదేవతలను పూజించువారు పితృదేవతలను చేరగా భూత ప్రేతములను పూజించువారు వాని అందే జన్మింతురు. కానీ నన్ను పూజించువారు నాతోనే నివసింతురు. హరే కృష్ణ. హరే కృష్ణ. రాజీవలోచన చైతన్యదాస్ ప్రభు. హరే కృష్ణ. రాజీవలోచన చైతన్యదాస్ ప్రభు ఇందాక ప్రయత్నం చేశారు, అన్మ్యూట్ చేసుకొని. ఓకే ఓకే. రాజమల్లి ప్రభు చదువుతారా? దండవత్ ప్రణామ ప్రభు. దండవత్ ప్రణామ ప్రభు. హరే కృష్ణ. యాంతి దేవా వ్రతా దేవాన్ పితృయాంతి పితృవ్రతః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోపి మాం. దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు. పితృదేవతలను పూజించువారు పితృదేవతలను చేరగా భూత ప్రేతములను పూజించువారు వాని యందే జన్మింతురు. కానీ నన్ను పూజించిన వారు నాతోనే నివసింతురు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్స్ ప్రభు.
నరసింహరెడ్డి ప్రభు చదువుతారా? శ్లోకం చదవగలరా ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రయత్నం. యాంతి దేవవ్రతా దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపి మాం. దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు, పితృదేవతలను పూజించువారు పితృదేవలను చేరగా, భూత ప్రేతములను పూజించువారు వాని యందే జన్మింతురు, కానీ నన్ను పూజించువారు నాతోనే నివసింతురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్స్ ప్రభు. సో ఎవరెవరిని ఆరాధిస్తే ఎవరెవరు ఎక్కడికి చేరతారనే విషయాన్ని చాలా స్పష్టంగా భగవానుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఎవరైతే దేవతల్ని పూజిస్తారో వాళ్ళు దేవతల దగ్గరికి వెళ్తారు, దేవతలలో జన్మిస్తారు, దేవతల్ని కలుస్తారు. కానీ మరలా ఆ యొక్క ఆయుష్ పూర్తి కాగానే మళ్ళా భౌతిక జగత్తుకు వచ్చేస్తారనమాట. ఎవరైతే పితృదేవతల్ని పూజిస్తారో వాళ్ళు పితృదేవతల్ని చేరతారు. వారి ఆయుష్ వాళ్ళ కాల పరిమితి పూర్తంగానే మళ్ళా భౌతిక జగత్తులోకి వస్తారు. ఎవరైతే భూత ప్రేతాలను పూజిస్తూ ఉంటారో వాళ్ళు ఆయా లోకములలోకి చేరతారు. సో ఎవరైతే శ్రీకృష్ణ భగవానుని పూజిస్తారో వాళ్ళు నాతోనే నివసిస్తారు, అంటే శాశ్వతమైనటువంటి జన్మరాహిత్య స్థితిని పొందుతారనే విషయాన్ని భగవానుడు ఇక్కడ సుస్పష్టం చేస్తున్నారనమాట. సో వేదములు తెలిపినటువంటి దర్శ పౌర్ణమాసి వంటి ప్రత్యేకమైనటువంటి కర్మకాండలు ఏవైతే ఉన్నాయో, యజ్ఞముల ద్వారా చంద్ర సూర్య వంటి దేవతలను అర్చించి ఆయా గమ్యాలను పొందేటువంటి ప్రయత్నం చేస్తారు కొందరు, వాళ్ళు పొందవచ్చు కూడా. అయితే క్షుద్ర దేవతార్చన చేస్తారు కొంతమంది. ప్రత్యేక యజ్ఞముల ద్వారా పితృలోకాలను, భూతపేత పిశాచాలను క్షుద్రదేవతార్చన ద్వారా వాళ్ళు యక్ష రాక్షస పిశాచ లోకాలను పొందుతారు. ఇవన్నీ మనకి చూడటానికి వాళ్ళేదో బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని పొందినట్టు కనిపించినప్పటికీ కూడా ఇవన్నీ కూడా భౌతికమైనటువంటివే, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికముగా కనిపించినటువంటివి కావని మాయా ప్రభావనకు లోనైనటువంటివి, భౌతిక జగత్తుకు పరిమితమైనటువంటివి. శుద్ధ భక్తి ఏవైతే ఉన్నదో ఇది వైకుంఠము లేదా కృష్ణలోక ప్రాప్తిగా చెప్పబడుతుంది. ఇతర దేవతలను లేదా శక్తులను పూజించే వాళ్ళు ఆయా లోకాలకు చేరితే సాక్షాత్తు దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని ఎవరైతే అనన్య చింతన చేస్తారో, ఇందాక చెప్పినట్టు నిరంతరమైనటువంటి సంపూర్ణ శరణాగతి భావముతో అనన్య చింతన ఎవరైతే చేస్తారో అటువంటి వారు శుద్ధ భక్తులు, వారు అత్యున్నతమైనటువంటి వైకుంఠము లేదా కృష్ణలోకానికి తప్పక పొందుతారు అనే విషయాన్ని భగవానుడు ఇక్కడ మనకి సుస్పష్టం చేస్తున్నారు అనమాట. మరి ఎందుకండి ఇతర దేవతల దగ్గరికి వెళ్తారంటే అజ్ఞానం వల్ల అంటారు శ్రీల ప్రభుపాద. దివ్యలోకాల పట్ల అజ్ఞానం ఏదైతే ఉందో ఇది పతన కారకం అవుతుందన్నమాట. కనీసం భగవద్గీత చదివేవాళ్ళు చాలామంది ఉంటారు, 700 శ్లోకాలు కంఠోపాఠం వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ అందులో ఒక్క పదానికి కూడా అర్థం చెప్పలేని స్థితిలో ఉంటారు. మనకు తెలుగులో ఒక సామెత, అర్థం కాని జ్ఞానం వ్యర్థం అన్నట్టుగా 700 శ్లోకాలు కంఠోపాఠం అయితే మంచిదే, పుణ్యఫలం దక్కేటువంటి అవకాశం ఉన్నది. కానీ అది ఎందుకు చదువుతున్నాము, దాని అర్థం ఏమిటి, దాని అర్థాన్ని ఎలా మనం జీవితంలో అనుసరించాలి, ఆచరించాలి, అన్వయించుకోవాలి అనేటువంటి జ్ఞానము శూన్యమైనప్పుడు దాని ఫలం ఏముంటుంది? సో అందుకని శ్రీకృష్ణుని యొక్క శాశ్వత దివ్య లోకాలపై సరైనటువంటి జ్ఞానం లేకపోవటం వల్ల వాళ్ళు భౌతిక లోకాలకే పరిమితమైపోతారు. చివరికి నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించే వాళ్ళు కూడా బ్రహ్మజ్యోతి దాకా వెళ్తారేమో, అక్కడి నుంచి మళ్ళా తిరిగి పతనం చెందేటువంటి అవకాశం ఉన్నదంటారు శ్రీల ప్రభుపాద. సో అందుకని వీటన్నిటికీ ఉత్తమమైనటువంటి పరిష్కారం ఏంటి? కృష్ణ చైతన్యోద్యమం, హరే కృష్ణ మహామంత్రం ఏదైతే ఉన్నదో ఇది భౌతిక బంధాల నుంచి విముక్తిని పొంది భగవద్ధామానికి చేరటానికి కృష్ణ చైతన్యోద్యమం అనేటువంటిది ఒక గొప్ప అనుసరిస్తుంది. మనకు ప్రత్యేకించి కలియుగమునకు చెప్పబడినటువంటి హరేర్నామై కేవలం కలో నాస్తేవ గతిరన్య అని కలిసంతోరణ పరిషత్ చెప్పినట్లు హరే కృష్ణ మంత్రము తప్ప కేవలం హరే కృష్ణ మహామంత్ర జపం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈ జన్మలోనే పరిపూర్ణతను సాధించి భగవాను యొక్క శాశ్వత నివాసాన్ని చేరుకోవచ్చు
అని శిలా ప్రభుపాద మనకు స్పష్టమైనటువంటి సందేశాన్ని తన భాష్యముల ద్వారా మనకు అనేక సందర్భముల్లో చెప్పారు. మరలా ఈ యొక్క శ్లోక భాష్యములో కూడా మనకు శిలా ప్రభుపాద ఆ విషయం చెప్పేటువంటి ప్రయత్నం చేశారనమాట. అందుకని యాంతి దేవవ్రతాదేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మజ్జాచినోపి మాం. దేవతలను పూజించేటువంటి వాళ్ళు దేవతలలో, పితృదేవతలను పూజించేటువంటి వాడు పితృదేవతలను చేరితే భూత ప్రేతములను పిశాచించే వాళ్ళు వారిలో జన్మిస్తారు. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుని సేవించేటువంటి వారు, ఆరాధించేటువంటి వారు ఆయన దివ్యధామమునకు చేరతారనేటువంటి విషయాన్ని మరొకసారి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. సో ఆ విధంగా ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి విషయములపై మీరు ఏదైనా చెప్పేవి కానీ అడిగేవి కానీ ఉంటే అందరితో పంచుకునేటువంటి ప్రయత్నం చేయగలరు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.